సెన్సేషనల్గా మారిన జోసెఫ్ రావణ అరెస్ట్. ఎందుకంటే ఇప్పుడు హిందూ ధర్మం గురించే కానీ రామాయణం భగవద్గీత దాని గురించి కానీ ఎంతో నీచంగా మాట్లాడిన వ్యక్తి అని అంటున్నారు. అయితే జోసెఫ్ రావణ లోపల కస్టడీలో జైల్లో ఉంటే కరెక్టా, లేకపోతే కొన్ని నియమ నిబంధనల ద్వారా బయటికి రిలీజ్ చేయొచ్చా, బయటకు వస్తే ఏమవుతుంది, ఇంకా ఇలాగే చేస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న కొంతమంది ఏమని చెప్తారో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. జోసెఫ్ రావణ అరెస్ట్పై మీరు సమర్థిస్తున్నారా? సమర్థించట్లేదండి. అలాంటి వాళ్ళు సభ్య సమాజంలో బయట తిరిగి హక్కు లేదు. అలాంటి వాళ్ళు బయట ఉండటం వల్ల కులాల మధ్య మతాల మధ్య చిచ్చు జరిగి జాతీయ సమగ్రత సమైక్యత మీద భంగం కలిగి చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మేము దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నాం. ఆయన అరెస్టును సమర్థిస్తున్నాం. ఆయన లోపల ఉండవే కరెక్ట్ కొన్నాళ్ళు, ఆయన బయటకు వదిలితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు అంటారు? అంటే ఇలాంటి వాళ్ళు మనకి చాలామంది సమాజంలో ఉన్నారండి. ఈ పబ్లిసిటీ పిచ్చితోనో లేదనుకుంటే విదేశాల నుంచి వచ్చే మిషనరీ డబ్బుల ఆశతోనో ఏదైనా కానీ దేశ భద్రతని సవాల్ చేస్తూ వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాధాకరం. దేవుడు ఇలాంటి వాళ్ళకి మానసిక బుద్ధిని మంచిగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ జోసెఫ్ రావణ బయటకు వస్తే మళ్ళీ ఇలాగే చేస్తాడంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే వాళ్ళకి ఒక వైరస్ అనేది, జాంబీ వైరస్ అనేది ఎక్కించినట్టున్నారు. ఆ వైరస్ ప్రభావమే గతంలో ప్రవీణ్ పాడాల కావచ్చు, అంతకుముందు కత్తి మహేష్ కావచ్చు, వీణ కావచ్చు, వీళ్ళ క్లారిటీ ఎజెండా వచ్చేసి హిందూ వ్యతిరేక ఎజెండా అనే మాత్రమే క్లారిటీగా అర్థమవుతుంది. మిగతా మతాలు ఉన్నా వాళ్ళ మతాల మీద వీళ్ళు ఎటువంటి వ్యతిరేకత చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ మతాల మీద వీళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళు కోసేస్తారని వీళ్ళకి క్లారిటీగా భయం ఉంది. కానీ హిందువులు వీళ్ళ యొక్క అతి మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళకి భవిష్యత్తులో చాలా గట్టి దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు హిందూ సమాజం జాగృతం అవుతుంది, మేలుకుంటుంది. ప్రతి హిందువు కూడా బయటికి వచ్చి ఇలాంటి వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలి. అలాగే వీలైతే దేశం నుంచి కూడా బహిష్కరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి జోసెఫ్ రావణ అరెస్ట్ పై? అరెస్ట్ని ఖచ్చితంగా సమర్థిస్తామంటే, ఎందుకంటే అతను చేసింది ఒక్క మనిషికి సంబంధించిన ఆత్మగౌరవాన్నో లేకపోతే మనోభావాన్నో లేకపోతే అతని మనసుని బాధ పెట్టలేదు. కొన్ని వేల కోట్ల మంది యొక్క మనసుల్ని బాధ పెట్టాడు. హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అన్నిటినీ తను హేళన చేయటం, తెలిసి తెలియని మాటలు, ఒక ధర్మాన్నే కాకుండా ప్రతి ఒక్క ఇదిని, రామాయణాన్ని, అన్నిటినీ, దేవుళ్ళని అందరినీ కించపడుతున్నాడు. దానివల్ల అతను అంటే ఇది కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అనుభవిస్తాడు. అతను అరెస్ట్ అవ్వడం అదొక కర్మ, అతను శిక్ష పడటం అదొక కర్మ. అది అతను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిందువులు ఎంతవరకు సహిస్తారు అన్నది తెలుసుకోలేకపోతున్నాడు తను. ఫస్ట్ అతను తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మతాన్ని గౌరవిస్తున్నాడు, ప్రతి కులాన్ని గౌరవిస్తున్నాడు. హిందూ ఇతను ఏమీ చేయలేడు, ఒక సెక్యులర్ ఇందులో ఉండిపోయాడు. అతను వాళ్ళ ఒక చేతగానితనంగా తీసుకొని ఇలాంటి వాళ్ళు చాలామంది, జోసెఫ్ అలియాస్ రావణ, అసలు రావణుడు అనేది ఎంత గొప్ప అంటే అతని ఒక బ్యాడ్ వర్షన్ పక్కన పెడితే అతను చాలా గొప్ప పండితుడు, శివభక్తుడు. ఆయనే శివభక్తుడు. అసలు నువ్వు ఆయన పేరు పెట్టుకొని నువ్వు మన భక్తిని, మన యొక్క కులాల్ని, హిందూ యొక్క కులాల్ని, మతాల్ని, వాళ్ళ యొక్క ధర్మాన్ని నువ్వు వేలెత్తి చూపించడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవించాలి. నువ్వు బయటికి తిరగకూడదు. ఎందుకు తిరగకూడదు అంటే నువ్వు మారితే తిరిగి ఇబ్బంది ఏం లేదు మాకు. మేము ఎప్పుడు స్వీకరిస్తాం. హిందూ మతంలో ఉన్నది అదొక్కటే, స్వీకరించడం. ప్రతి ఒక్కళ్ళకి అన్నం పెట్టడం ఒక్కటే తెలుసు హిందూ ధర్మానికి. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. అసలు లోపల ఉండడం కరెక్ట్ అంటారా, బయటికి రావడం కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయం? ఖచ్చితంగా లోపల ఉండటమే కరెక్ట్. బయటకు వస్తే ఏంటంటే అతను మారితే ఓకే, ఇబ్బంది ఏం లేదు. మారకుండా ఒక మతాల మధ్య చిచ్చు అనేది పెట్టడం వల్ల ఎట్లా ఉంటుందంటే ఇది ఒక సెన్సిటివ్ విషయం. అతను ప్రశ్నించేదేదో వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేసి సంబంధం లేని విషయాలు, ఒకళ్ళ గౌరవానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అట్లా ప్రశ్నించే హక్కు, వాక్ స్వాతంత్రం అనేది ఉంటే సమస్యలపైన పోరాడాలి, జరుగుతున్న నష్టాలపైన పోరాడాలి, అన్యాయం పైన పోరాడాలి. వీటి మీద పోరాడితే బాగు. ఎంతమంది ఇవాళ వెనక పడిపోయి ఉన్నారు ప్రతి విషయంలో, వాళ్ళందరికీ న్యాయం చేయి. న్యాయం జరక్కో లేకపోతే ధర్మం జరక్కో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తట్టి లేపి నువ్వు చెయ్యి, అది మేము మెచ్చుకుంటాం, మేము అంగీకరిస్తాం. ఇదైతే మేము అంగీకరించాం. ఖచ్చితంగా శిక్ష పడాలి. అది ఎంత దూరమైనా వెళ్తానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఈరోజు జోసెఫ్ రావణ మాట్లాడింది ఏదైతే సోషల్ మీడియా వేదికగా మాట్లాడారో, మరి మాట్లాడిన శిక్ష పడాలంటారా, లేకపోతే కస్టడీలో తీసుకోవడం వరకే చాలంటారా? కస్టడీలోకి తీసుకున్నారు, శిక్ష పడాలా లేదా అనేది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు యావత్ హిందూ సమాజమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే అతను చేసింది సామాన్యమైన చర్య కాదు. దేశం బయట ఎలా అయితే ఉగ్రవాదులు ఉన్నారో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అణచివేస్తుందో అలాగే దేశం లోపల ఇలాంటి ఉగ్రవాదులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అణచివేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.
జోసెఫ్ రావణ ఏదైతే మాట్లాడారో దీనివల్ల కస్టడీలో ఉన్న జోసెఫ్ రావణ బయటకు వస్తే ఆయన సేఫా, లోపలికి ఉంటేనే సేఫ్ అంటారా? ఏది కరెక్ట్ అంటారు? ఇలాగే బయట ప్రవర్తిస్తారా? ఉండాలా, మీరు అన్నది నిజమే. బయట ఉండాలా లోపల ఉండాలా అన్న ఆలోచన విధానికి వస్తే ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బయట మనం మన దేశాన్ని దాటి మనం ఏ దేశానికి వెళ్ళినా కూడా సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా లేదా వందే మాతరం అంటూ మోదీ గారు రాగాల్ని అటువంటి పిలుపులతో ఆ యొక్క వందే మాతరం నినాదాలతో స్వాగతిస్తుంది. అటువంటిది మన దేశంలోనే ఉండి మన దేశం మీదే బురద జల్లేటువంటి యొక్క వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏదైనా నీకు ఈ యొక్క సాంప్రదాయం గురించో లేదా నీ మతపరంగానో నీకు ఒక అవగాహన ఉంది, తప్పులేదు. ఇప్పుడు మన మతాన్ని ఎంత పూజిస్తామో పరమతాన్ని కూడా అంతే గౌరవించాలనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా అందరూ ఇస్తున్నదే. మనకి ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలా అయితే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఎలా అయితే ఉందో, అన్ని రకాల ఫ్రీడమ్స్ ఉన్నాయి, కాదని ఎవరు చెప్పట్లేదు. కానీ ఒక మనిషికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే దానిలో తప్పులేదు. సనాతన ధర్మం గురించి లేదా ఇప్పుడు సన్యాసుల గురించి మాట్లాడేటప్పుడు లేదా పీఠాధిపతులో మఠాధిపతులో లేదా ఋషులో మునులో వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంతటి గౌరవాన్ని ఇవ్వాలి, అంతేగాని సన్న డాష్లు ఈ విధమైనటువంటి పద్ధతులు కరెక్టేనా? మీరు ఆ విధంగా మాట్లాడదలుచుకుంటే మేము కూడా చాలా సింపుల్గా చెప్పగలం. ఆయుధ పూజలు చేయడం మాత్రమే కాదండి, ఆయుధాలని పట్టి ఆయుధాలు ఎలా వాడాలో కూడా మేమే నేర్పించాం. కాబట్టి ఆయుధాలు వాడడం మాకు తెలుసు. ఆయుధాలు వాడే విషయంలో ఇక్కడ ఎవరం కూడా మాట్లాడట్లేదు. మీరు ఏదైనా అంటే వాక్ స్వతంత్రం అనేటువంటిది మన దేశంలో లేదా అని మాట్లాడుతున్నారు, లేదా ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చారంటున్నారు. ఆయుధాలు పట్టుకుని ఫ్రీడమ్ తీసుకొచ్చింది మన దేశం నుంచి, మన దేశం గురించి. అంతేగాని మన దేశంలో ఉండి బయట ఉండేటువంటి ఈ యొక్క మిగతా దేశాలన్నిటికీ కూడా మనం జిందాబాదులు కొడతాము అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకొందరు ఉన్నారు, ఈ కత్తి మహేష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ అదేం పిచ్చో నాకు అర్థం కాదు. సనాతన సంప్రదాయాలు, సనాతన హైందవ ధర్మం అనగానే పిచ్చి పట్టిన వెర్రిబాగులోడికి మళ్ళీ గొర్రె ఎటుపోతే మంద మొత్తం అటే పోయినట్టు వీళ్ళందరూ కూడా ఒకటే రూట్ అనమాట. మన హైందవ సాంప్రదాయాన్ని నాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలి. ఎందుకంటే అది ఎప్పుడైతే చేస్తామో మన దేశం అనేది విభజనగా జరుగుతుంది. మనకున్నదే యూనిటీ అండ్ డైవర్సిటీ అని చెప్పేసి మనం చెప్పేటువంటి 10th క్లాస్ లెసన్స్లోను, పొలిటికల్ సైన్స్ ఉండేటువంటి లెసన్స్లోను, లేదా మనం చదువుకునేటువంటి దీనిలోనూ మనమే వింటున్నామే భిన్నత్వంలో ఏకత్వం అని. అంతే తప్ప మనం ఉండాలి కానీ అందరూ అవసరం లేదు, నేను దేశానికి అసలు నేను వాల్యూనే ఇవ్వను, నేను గౌరవం మాత్రం ఇస్తాను అంటే, దేశానికి గౌరవం ఇవ్వడం అంటేనే మనకు ఉండేటువంటి దేశంలో ఏది మనకి దేశం అంటే ఏంటి రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో అని చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు. లేదా దేశంలో ప్రతి ఒక్క మనిషిని కూడా నువ్వు ఎప్పుడైతే చక్కగా చూడు, నీ యొక్క మతాన్ని నువ్వు గౌరవించుకో, పరమతాన్ని పూజించు, లేదా పరమతాన్ని నువ్వు గౌరవించు, నీ మతాన్ని నువ్వు పూజించు. ఏది చేసినా ఇందులో ఎక్కడా కూడా తప్పు అనేది ఎవరూ చెప్పలేదే. ఇప్పుడు హిందువులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు బయట జరిగేటువంటి ఒక రొట్టెల పండుగలు కానీ, లేదంటే ఇప్పుడు ఏదైనా దయ్యం పట్టిందనగానే కొంతమందికి ఉండేటువంటి నమ్మకం ఏంటి, దర్గాకి వెళ్ళాలనో, ఇటువంటి నమ్మకాలు కూడా ఉన్నాయి. కానీ పరమతాల్ని కూడా మేము అలాగే గౌరవించి వెళ్తున్నాం కదా. మరి దీనిలో నీకు కలిగినటువంటి నష్టం ఏంటో నాకు తెలియట్లేదు. హిందూ సంప్రదాయం అనుకోగానే అదేదో ఒక భూతం పట్టిన పిశాచికి మళ్ళీ మీరందరూ వరుసగా తయారవుతున్నారు. అసలు ముందు మీ అందరినీ దేశంలో కాదు, డైరెక్ట్గా తరిమి కొట్టేయాలి, ప్రపంచం నుంచే తరిమి కొట్టి అంతరిక్షంలోనే పడేయాలి.